మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము. ఆయన యందు విశ్వాసముంచువాడు ఎంత మాత్రమును సిగ్గుపడడు. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తునందు మనము విశ్వాసం ఉంచినట్లయితే ఎంత మాత్రమో సిగ్గుపడడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. అయితే మనము దేవుని యందు నిజముగా విశ్వాసము ఉంచుతున్నామా? ఒకసారి మనము పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనము ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనుషుల యందు విశ్వాసం ఉంచుతూ ఉంటాం, మనుషులను నమ్ముతూ ఉంటాం. వారు మనకు సహాయం చేస్తారని, వారు మనల్ని ఆదరిస్తారని మనం చాలా నమ్మకంగా వారికి అనేక విషయాలు వారితో పంచుకుంటూ ఉంటాం. కానీ వారు ఏం చేస్తారో తెలుసా? మన విషయాలు ఏవైతే చెప్పామో అవి ఇతరులకి చెప్తా ఉంటారు. అంటే మనుషుల యందు మనం నమ్మకం ఉంచితే వారు అలా ఎంత మాత్రము వారు ఉండరు. మన విషయాలు వేరే వారికి చెప్తా ఉంటారు. దానివల్ల మనము సిగ్గుపడతాం. దానివల్ల మన విషయాలు అందరికీ తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎంత మాత్రమునో సిగ్గుపడడు. కానీ మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలి అంటే ప్రభు యందు నమ్మకం ఉంచాలి. ఆయన వాక్యమందు మనము విశ్వాసం ఉంచాలి. ఆయన వాక్యమందు విశ్వాసం ఉంచినప్పుడు, ప్రభు యందు నమ్మకం ఉంచినప్పుడు మనం ఎంత మాత్రము కూడా సిగ్గుపడము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆయనతో మనం చెప్పేటువంటి విషయాలు, ఆయనతో మనం ప్రార్థించేటువంటి విషయాలు ఆయన ఎవ్వరికీ కూడా చెప్పడు. ఆయన మన పరిస్థితులను విని మనకి సహాయము చేస్తాడు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎంత మాత్రమో సిగ్గుపడడు. షద్రక్, మేషక్, అబేద్నెగోలు, దానియేలు మనం చూసినప్పుడు ఆ యొక్క అగ్నిగుండంలో వారు పడవేయబడినప్పుడు వారు ఎవరి యందు విశ్వాసం ఉంచారు? దేవుని యందు విశ్వాసం ఉంచారు. దేవునామానికి మహిమ కలుగునుగాక. వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. వారెంత మాత్రమో సిగ్గుపడలేదు. ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నప్పటికీ వారి విశ్వాసము ఏంటి అంటే దేవుడు మనకి సహాయము చేస్తాడు. ఆయన సహాయము చేయకపోయినా మేము ఆయన యందే విశ్వాసం ఉంచుతాం. ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అంటే వీళ్ళు కలిగినటువంటి విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు మనం ఎంత మాత్రమో సిగ్గుపడము. అయితే అట్టి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి, అట్టి నమ్మకాన్ని మనము కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా అలాంటి గట్టి విశ్వాసాన్ని కలిగిన వారిగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎంత మాత్రము సిగ్గుపడడు. మనం సిగ్గుపడకుండా ఉండాలి అంటే ఎలాంటి విశ్వాసం ఉండాలి అంటే ఆ యొక్క అగ్నిగుండంలో ఉన్నటువంటి భక్తులకు ఉన్నటువంటి విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నామో, అలాంటి నమ్మకాన్ని కలిగి ఉన్నామో, దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతాన్ని మన జీవితంలో కూడా చేస్తాడు. అయితే అంత విశ్వాసముగా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి అంటే మన మనస్సులో దేవుని వాక్యం ఉండాలి, మన ఆలోచనలో దేవుని వాక్యం ఉండాలి, మన తలంపులలో దేవుని గూర్చిన ఆలోచనలు ఉండాలి. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు మనకున్నాయో మనలో విశ్వాసము బలపడుతుంది. అప్పుడు మనము దేవుని యందు నిలకడగా విశ్వాసముగా ఉంటామో వాడెంత మాత్రమో సిగ్గుపడడు. కాబట్టి ఈ మాటలు ఏంటంటే నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు అలాంటి విశ్వాసపు అనుభవంలోనికి నడిపించునుగాక. ఆమేన్.